అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ అడవి ఎంత పెద్దదంటే ఇది ఒక్కటే ప్రపంచానికి దాదాపు 20% ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే దీనిని భూమికి ఊపిరితిత్తులు అని కూడా పిలుస్తారు. ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే పైనుంచి చూసినా పూర్తిగా కనిపించదు. ఇక్కడ వర్షం పడితే ఆ వర్షపు చినుకులు భూమిని చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుందట. ఒకవేళ ఎవరైనా ఈ అడవి మధ్యలో చిక్కుకుపోతే అక్కడి నుంచి బయటపడడానికి 300 నుంచి 400 రోజులు పట్టొచ్చట. కానీ అసలు భయం అప్పుడే మొదలవుతుంది. ఈ అడవిలో మీరు క్రూరమైన జంతువులను ఎదుర్కొన్నప్పుడు వాటికి చంపి తినడం తప్ప ఇంకేం తెలియదు. ఈ అడవిలో మీ ప్రతి అడుగు చావుకు దగ్గర చేస్తుంది. ఇక్కడ కనిపించని రహస్యాలు, ప్రమాదకరమైన ప్రాంతాల గురించి తెలిస్తే మీకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కాబట్టి ఈ రోజు మనం అమెజాన్ అడవిలోని కొన్ని భయంకరమైన రహస్యాలను తెలుసుకుందాం. వాటిని విన్న తర్వాత బహుశా ఈ అడవిలోకి అడుగు పెట్టాలనే ధైర్యం కూడా మీకు రాకపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మొదలు పెడదాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అమెజాన్ వర్షారణ్యం దక్షిణ అమెరికాలోని 9 దేశాల్లో విస్తరించి ఉంది. అవి బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడర్, బొలివియా, గయానా, సురినామ్ మరియు ఫ్రెంచ్ గయానా. అయితే ఈ అడవిలో సింహ భాగం అంటే దాదాపు 60% కంటే ఎక్కువ భాగం కేవలం బ్రెజిల్లోనే ఉంది. ఈ అడవి విస్తీర్ణం సుమారు 5.5 మిలియన్ల చదరపు కిలోమీటర్లు, అంటే మన భారతదేశానికి దాదాపు రెట్టింపు. ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే శాటిలైట్స్ దీని లోపలికి పూర్తిగా చూడలేవు. ఇక్కడ ప్రతి మూలలో ఒక కొత్త ప్రమాదం, ఒక కొత్త రహస్యం దాగి ఉంది. ఈ అడవిలో కోట్లాది చెట్లు ఉన్నాయి. అవి ఒకదానికొకటి చిక్కుకుపోయిన వలల్లా ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం 400 నుంచి 1000 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుందని చెప్తారు. ఈ అడవి ప్రతి సెకనుకు ఒక ఫుట్బాల్ మైదానం అంత విస్తీర్ణాన్ని తనలో కలుపుకుంటుంది. అంటే చెట్లు అంత వేగంగా అక్కడ విస్తరిస్తున్నాయన్నమాట. అమెజాన్ అడవిలోని క్రూరమైన జీవులు. ఇంతకీ ఈ అడవిలో ఎవరు ఉంటారు? ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులు నివసిస్తున్నాయి. కొన్నింటి గురించి అయితే సైన్స్ కు కూడా ఇప్పటి వరకు పూర్తి వివరాలు తెలియవు. ఇక్కడ ప్రతి శబ్దం వెనుక ఒక వేటగాడు దాగి ఉండొచ్చు. ప్రతి చెట్టు నీడలో చావు పొంచి ఉండొచ్చు. అమెజాన్ అడవి ఎంత పచ్చగా, ఎంత అందంగా కనిపిస్తుందో అంత విషపూరితమైంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రాణాంతకమైంది. ఇక్కడ ప్రతి చెట్టు వెనుక ఒక వేటగాడు నక్కి ఉంటాడు. ప్రతి సరస్సులో, ప్రతి నదిలో, ప్రతి పొద లోపల ఏం దొరుకుతుందా అని ఏదో ఒక వేటాడే జీవి ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ అది ఉంది అని మీకు అర్థమయ్యే లోపు చాలా ఆలస్యం అయిపోతుంది. అలాంటి వాటిలో ఒకటే గ్రీన్ అనకొండ. ఇది సాధారణ పాము అయితే కాదు. ఇది ఒక కదిలే కొండ. 30 అడుగుల పొడవు, చాలా బరువు ఉంటుంది. ఇది ఒక మనిషిని చుట్టుముడితే అతను ఊపిరి తీసుకోలేక చనిపోతాడు. ఇది వేటాడిన జంతువును కొరకదు, కేవలం చుట్టేస్తుంది మరియు శరీరంలోని ఎముకలను విరిగే వరకు నొక్కుతుంది. తర్వాత అమాంతం మింగేస్తుంది. ఇప్పుడు ఇంకో వేటగాడి గురించి తెలుసుకుందాము. దాని పేరు బ్లాక్ కైమన్. ఈ మొసలి సాధారణ మొసలైతే కాదు. దీని దవడలు ఉక్కు కంటే కూడా బలంగా ఉంటుంది. ఇది తన వేటను నీటిలోకి లాగుతుంది. తర్వాత అక్కడే దాని పని అయిపోతుంది. కానీ అత్యంత భయంకరమైన వేటగాళ్ళు చిన్నవిగా, నిశ్శబ్దంగా మరియు విషంతో నిండి ఉంటాయి. అందమైన రంగులు, నీలం, పసుపు, ఆకుపచ్చ కలిగిన ఒక కప్ప కూడా ఉంది. కానీ ఈ కప్ప కేవలం చూడ్డానికి అందంగా ఉంటుంది. కానీ దాని శరీరం నుంచి వెలువడే విషం 10 మందిని చంపగలదు. దాని పేరే పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. పొరపాటున కూడా దీన్ని తాకితే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఇక్కడ నేల కింద ఆకుల మధ్య ఒక భయంకరమైన జీవి కదులుతూ ఉంటుంది. పొడవుగా, నల్లగా, 10ల సంఖ్యలో కాళ్లతో అది నడుస్తూ ఉంటుంది. దాని పేరు అమెజాన్ జెయింట్ సెంటిపైడ్. ఇది చిన్న చిన్న జీవులను సజీవంగా పట్టుకుని నెమ్మదిగా తింటుంది. ఈ జీవి చిన్నదే, కానీ వాటి విషం మానవ నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆపై ఈ అడవికి అసలైన రాజు వస్తాడు. అదే జాగ్వార్. ఇది పులిలా కనిపిస్తుంది, కానీ దానికంటే కూడా చాలా ప్రమాదకరమైంది. ఇది చెట్లను ఎక్కగలదు, నీటిలో ఈదగలదు, రాత్రి పూట కూడా చాలా క్లియర్ గా చూడగలదు మరియు ఇది దాడి చేసినప్పుడు నేరుగా మెడ ఎముకను విరిచేస్తుంది. అమెజాన్ అడవిలో మనిషి బ్రతికి ఉంటే అది కేవలం అదృష్టం వల్లనే. ఇక్కడ ప్రతి అడుగు వెనక ఒక వేటగాడు దాగి ఉంటాడు. ఇక్కడ రాత్రి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు మరియు ఉదయం ఎప్పుడు సురక్షితంగా ఉండదు.
బయటి ప్రపంచానికి తెలియని తెగలు. అమెజాన్ అడవి కేవలం జంతువులకు మాత్రమే నివాసం కాదు. ఇక్కడ ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని, ఏ కెమెరా కూడా రికార్డ్ చేయని మనుషులు నివసిస్తున్నారు. వీరు వేల సంవత్సరాలుగా అడవిలో ఉంటున్న ఆదివాసీలు. వీరు ఇప్పటి వరకు బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోలేదు. ఈ తెగ ప్రజలు అడవిలో ఎక్కడ దారి లేని లోపలి భాగంలో నివసిస్తారు. అక్కడ వారికి ఇంటర్నెట్ లేదు, మొబైల్ లేదు, ప్రభుత్వం లేదు, డబ్బులు లేవు. కేవలం అక్కడ వారికి అడవి మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు పరిశోధకులు మరియు శాటిలైట్లు అమెజాన్ లో 100 కంటే కూడా ఎక్కువగా అలాంటి తెగలను గుర్తించారు. అయితే వారితో ఎప్పుడు ఎలాంటి పరిచయం జరగలేదు. ఈ ప్రజలు తమ సొంత ఆయుధాలతో వేటాడతారు, చెట్ల వేర్ల నుంచి మందులు తయారు చేస్తారు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా వారికి బయటి మనుషులంటే భయం. ఎందుకంటే బయటి ప్రజలు అమెజాన్ లోకి ప్రవేశించినప్పుడల్లా వారు ఈ తెగలకు కొత్త కొత్త ప్రాణాంతకమైన వ్యాధులను తీసుకువచ్చారు. అందుకే నేటికి ఒక హెలికాప్టర్ వారి మీదుగా ఎగిరినప్పుడు వారు విల్లు మరియు బాణాలతో ఆకాశం వైపు గురి పెడతారు. వారికి మనం ఏలియన్స్ లాగా అన్నమాట. అమెజాన్ నది ప్రాణం తీసే, ప్రాణం పోసే నది ఇది. ఈ అడవి మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది. అది అమెజాన్ లోనే అతిపెద్ద నది మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద నది. దాని పేరే అమెజాన్ నది. ఇది సాధారణ నది కాదు. 7 దేశాల గుండా ప్రవహించే ఈ నది పొడవు దాదాపు 7,000 కిలోమీటర్లు. ఈ నదిలో ఎంత నీరు ఉందంటే అది ప్రతి సెకనుకు 2 లక్షల లీటర్ల కంటే కూడా ఎక్కువ నీటిని అట్లాంటిక్ మహాసముద్రంలోకి వదులుతూ ఉంది. ఇందులో నివసించే జీవుల గురించి చెప్తే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక్కడ ఒక చేప కనిపిస్తుంది. దాని పేరే ఫిరానా. ఇది చాలా చిన్నగా ఉంటుంది, అమాయకంగా కనిపిస్తుంది. కానీ రక్తం చుక్క నీటిలో పడితే అవి వేల సంఖ్యలో ఒక్కసారిగా దాడి చేస్తాయి మరియు నిమిషాల్లో ఎముకలను కూడా నమిలేస్తాయి. అలానే మరొక జీవి కూడా ఉంది. దాని పేరు కాండిరు. ఇది సూది అంతా సన్నగా కనిపిస్తుంది. కానీ ఒక మనిషి బట్టలు లేకుండా ఈ నీటిలో దిగితే అది శరీరంలోకి దూరి అక్కడే అంటుకుని రక్తాన్ని తాగుతుంది. దానిని బయటకు తీయడానికి డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపై అమెజాన్ డాల్ఫిన్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన డాల్ఫిన్. దీని రంగు గులాబీగా ఉంటుంది. ఇవి పుట్టినప్పుడు బూడిద రంగులో ఉంటాయి, కానీ వయస్సు మీద పడే కొద్దీ ముఖ్యంగా మగ డాల్ఫిన్లు గులాబీ లేదా లేత గులాబీ రంగులోకి మారుతాయి. ఈ రంగు వాటి శరీరంలోని రక్తనాళాలు చర్మం గుండా కనిపించడం వల్ల వస్తుంది. షనాయ్ టింపిష్కా, దీన్నే బాయిలింగ్ రివర్ అని కూడా అంటారు. అమెజాన్ అడవిలో ఒక వింత నది ఉంది. అందులోని నీరు మరుగుతూ ఉంటుంది. అవును, నిజంగా మరుగుతూ ఉంటుంది. ఆ నది పేరు షనాయ్ టింపిష్కా. వచిటియా నదికి ఉపనదిగా ఇది అమెజాన్ నదిలోకి ప్రవహిస్తుంది. ఈ నదిలోని నీటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుంచి దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొన్ని చోట్ల నీరు నిజంగానే మరుగుతున్నట్లు బుడగలు కూడా వస్తూ ఉంటుంది. దీని షనాయ్ టింపిష్కా అనే పేరుకు సూర్యుని వేడిచే మరుగుతోంది అని అర్థం. అయితే ఈ నది వేడికి నిజమైన కారణం వేరే ఉంది. ఈ నది మొత్తం వ్యవస్థ సుమారు 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే సుమారు 6.24 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ఈ నదిలోని నీరు వేడిగా ఉంటుంది. దీని అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ నదిలో పడే ఏ జీవికైనా తీవ్రమైన గాయాలు లేదా మరణం సంభవిస్తుంది. జంతువులు ఈ నదిలో పడి ఉడికిపోవటం కూడా చాలా మంది గమనించారు. చాలా మంది ఇక్కడ ఇలా నీరు మరగడం వెనుక ఉన్న కారణం అగ్నిపర్వతం అని భావిస్తారు. అయితే ఇది అలా కాదు. ఈ నదికి సమీపంలో ఎటువంటి క్రియాశీల అగ్నిపర్వతాలు లేవు. భూమి లోపల నుంచి వచ్చే భూ ఉష్ణ జియోథర్మల్ శక్తి కారణంగా ఇక్కడ నీరు వేడెక్కుతుంది. అమెజాన్ అడవిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కథ పూర్తిగా ఎవరికీ తెలియదు. కొందరి పేర్లు మాత్రమే మిగిలాయి. మరి కొందరు ఆ దట్టమైన పచ్చటి చీకటిలో పూర్తిగా కనుమరుగయ్యారు. కర్నల్ పర్సీ పాసెట్ మిస్టీరియస్ ప్రయాణం. మొట్టమొదటి అత్యంత రహస్యమైన కథ కర్నల్ పర్సీ హారిస్ పాసెట్ ది. 1925లో ఈ బ్రిటిష్ సైనికుడు, సాహసికుడు మరియు భూగోళ శాస్త్రవేత్త అమెజాన్ లోపలి భాగంలో ఒక పురాతన కనిపించకుండా పోయిన నగరం ఉందని చెప్పాడు. ఆ నగరం బంగారంతో నిండిన సిటీ ఆఫ్ జడ్ అని, అది దేవతల నివాసం లాంటిదని వర్ణించాడు. సిటీ ఆఫ్ జడ్ అనేది అంతు చిక్కని కోల్పోయిన ఒక పురాతన నగరం. ఈ నగరం బ్రెజిల్ లోని అమెజాన్ దట్టమైన అడవుల్లో ఎక్కడో లోతుగా దాగి ఉందని నమ్ముతారు. సిటీ ఆఫ్ జడ్ అనేది బంగారంతో నిర్మించిన అద్భుతమైన నగరం అని, ఎంతో సంపదతో నిండి ఉందని పాసెట్ పేర్కొన్నాడు. పాసెట్ ఈ నగరం గురించి తెలుసుకోవడానికి ఒక పాత పోర్చుగీస్ పత్రాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఈ పత్రంలో సిటీ ఆఫ్ జడ్ గురించి వివరణ ఉంది. ఈ నగరాన్ని వెతకడానికి పర్సీ తన కొడుకు జాక్, అతని స్నేహితుడు రాలీ రిమోల్ తో కలిసి బ్రెజిల్ దట్టమైన అడవుల్లోకి బయలుదేరాడు. కొన్ని వారాల పాటు వారి నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి.
ఉంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అంతా ఆగిపోయింది. వారి నుంచి ఎటువంటి వార్త లేదు. వారి మృతదేహాలు దొరకలేదు. కేవలం అడవిలో ఒక నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. పర్సీ పాసెట్ కు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాసెట్ అదృశ్యం సిటీ ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్న రహస్యాన్ని మరింత పెంచింది. అతని తర్వాత చాలా మంది అన్వేషకులు పాసెట్ ను ఆ నగరాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అలా ప్రయత్నిస్తూ కొందరు అమెజాన్ అడవిలో కనిపించకుండా పోయారు. మరికొందరు ఎటువంటి ఆచూకీ లేకుండా తిరిగి వచ్చారు. కొందరు పాసెట్ ను స్థానిక ఆదివాసీ తెగలు చంపి ఉంటాయని నమ్ముతారు. మరికొందరు వారు అడవిలో తప్పిపోయి లేదా వ్యాధులతో చనిపోయి ఉంటారని భావిస్తారు. కొందరు పాసెట్ నిజంగానే ఆ నగరాన్ని కనుక్కుని అక్కడే నివసించడం మొదలుపెట్టి ఉంటాడని కొందరు నమ్ముతారు. మరికొందరు సిటీ ఆఫ్ జెడ్ అనేది కేవలం ఒక కల్పన, అడవి సృష్టించిన భ్రమ మాత్రమే అని వాదిస్తారు. పాసెట్ ఇంకా అతని బృందానికి ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సిటీ ఆఫ్ జెడ్ ఉనికి ఇప్పటికీ ఒక ఊహాగానంగానే ఉంది. కానీ ఇది చరిత్రలో గొప్ప అన్వేషణ రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఇదండి అమెజాన్ అడవి గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.